హైవర్స్ నజ్రియా నజీమ్ అమ్మాయి చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం అమ్మాయి అంటే. ఆ బెంగళూరు డేస్లో అమ్మాయిని చూసి అబ్బా ఎవరు ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అనుకున్నా. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. నాకు తెలుగులో సమంత ఎంత ఇష్టమో మలయాళంలో అమ్మాయి కూడా అంతే ఇష్టం. సరే ఆ తర్వాత ఫహద్ ఫాజిల్ని పెళ్లి చేసుకుంది. నాకు తెలిసి వాళ్ళు పెళ్ళి అరౌండ్ 11 years అవుతుంది. ఇంతవరకు పిల్లలు లేరు. బట్ మరలా రీసెంట్ డేస్లో ఆమె సినిమాలో నటిస్తూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె దగ్గర పోస్ట్ రీసెంట్గా సూక్ష్మదర్శి అని చెప్పేసి బేసిల్ జోసెఫ్ నజ్రియా నజీమ్ వీళ్ళ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా. ఆ సినిమా సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నా, మీతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండలేకపోతున్నా, ఒక భయంకరమైన డిప్రెషన్లో ఉన్నా. ఐఎమ్ షూర్ ఐ విల్ బి కమ్ బ్యాక్, త్వరలో వస్తా, మీ అందరితో క్లోజ్గా ఉంటా. చాలా కష్టకాలంలో ఇప్పుడు ఉన్నా, అన్నిటికీ కాలమే సమాధానం చెప్పిద్ది అన్నట్టుగా, అన్ని త్వరలో బయటపడుతున్నట్టుగా ఆమె పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో నాకు సమంతనే కనిపించింది. నాగచైతన్య విషయంలో సమంత పెట్టిన పోస్టు, ఈ ఫహద్ ఫాజిల్ విషయంలో ఈ నజ్రియా పెట్టిన పోస్ట్ రెండు ఒకలాగే ఉన్నాయి. బట్ వాళ్ళు విడిపోకుండా బాగుంటారని కోరుకుంటున్నా. బట్ విడిపోతారనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది మనకి. పిల్లల విషయంలో 11 సంవత్సరాలు అయినా సరే అనుకున్న వేళ రిజల్ట్ రాలేదని దాన్ని విడిపోతానని టాక్ వస్తూ ఉంది. విడిపోకుండా నేను కోరుకుంటున్నా. బట్ ఐఎమ్ షూర్, నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు తరబడి ఉన్నా పిల్లల విషయంలో మ్యూచువల్గా పెళ్ళికి ముందు ఒక అండర్స్టాండింగ్తో ఉండండి. పెళ్ళి అయితే పిల్లలు ఎన్ని సంవత్సరాలలోపు కనాలి, పిల్లల కనుక మనం పుట్టకపోతే ఏం చేయాలి, ఈ క్లారిటీ కనుక లేకుండా పెళ్ళిళ్ళు కనుక చేసుకుంటే అంతిమంగా లేనిపోయిన విధంగా అకస్మాత్ విడిపోక తప్పదు. ఎంతో ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోక తప్పదు. సీరియస్లీ నజ్రియా నజీమ్ విషయంలో చాలా బాధపడుతూ నేనైతే మాత్రం